హలో 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 హాయ్ అంకుల్, నేను చిన్మయ్ అని. చెప్పమ్మా చిన్నయ్య చెప్పమ్మా. ఎలా ఉన్నారు అంకుల్? ఓకేమ్మా. బాగున్నాను అంకుల్. అదే మీతో ఒకసారి ఒక విషయం కోసం మాట్లాడుదామని ఫోన్ చేశాను. ఓకే 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 చెప్పమ్మా. అదే ఏం లేదు అంకుల్, ఇవాళ మధ్యాహ్నం ఏమైందంటే నాకు ఐషు బ్యాగ్లో సిగరెట్ డబ్బా దొరికింది అంకుల్. అవునా? నేను అప్పుడు దాన్ని అడిగాను, ఏంటి అదంతా ఎవరివి ఇవి అంటే ఫస్ట్ ఏం లేదు అని అనింది. అయితే నేను గట్టిగా అడిగేసరికి అవును నావే, నీకెందుకే అని బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయింది స్నానం చేయడానికి. తర్వాత వచ్చాక మళ్ళీ ఆరిస్తే దాని మీద అప్పుడు నా మీద అరిచి చెప్పింది, నీకెందుకు, నేను నీ లైఫ్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నానా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, అయినా నీకెందుకు, నేను ఏం చేస్తే అని అరిచింది. అయితే నేను అన్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలా నేను అంటే, అయితే అది ఉండి ఏంటో బెదిరిస్తున్నావా నువ్వు నన్ను, నేను చెప్పా కదా ఇన్వాల్వ్ అవ్వద్దని, నీ పన్ను చూసుకో అని అరిచి అట్లా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం నుంచి మాట్లాడుకోలేదు అసలు మేము. తర్వాత నేను ఇప్పుడు పడుకొని, అది ఆల్రెడీ తిందో తెలియదు కానీ ఇప్పుడు ఇందాక లేచేసరికి ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బా తీసుకొని బయటికి వెళ్ళింది అంకల్. నేను దాని మీద ఎంత అరిచినా అది వినట్లా అసలు నా మాట. Oh my god. అడిగితే మాత్రం అలానే చెప్తాను అంకుల్. నేను దాని మీద అరిచినా అసలు అది వినట్లా. ఏమైనా అంటే, నీకేం తెలుసు నాకు ఎంత టెన్షన్ ఉందో, నీకు అసలు ఏం తెలుసు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నా మ్యాటర్స్లో, నేను ఏమైనా అంటున్నాను నిన్ను, నీ పన్ను చేసుకో అని అంటుంది. లేదు అంకల్, అంతే, ఇంకేం లేదు. అది కూడా నాకు ఇవాళ కనిపించింది. ఇన్ని రోజుల నుంచి నాకు ఏమంత అనిపించలేదు కానీ ఇవాళ దాని బ్యాగ్లో అది కోల్స్ నుంచి ఏదో తీసుకొచ్చింది సామాను, అది సర్దడానికి తీస్తే నాకు అట్లా కనిపించింది. ఫస్ట్ నేను బై మిస్టేక్ ఏమైనా పడి ఉంటుందేమో అని అడిగితే ఇంకా అరవడం స్టార్ట్ చేసింది నా మీద. అది ఆంటీతో మాట్లాడదామని అనుకున్నా ఫస్ట్, కానీ ఆంటీ చేస్తే లేపలేదు. అందుకే ఇంకా మీకు ఫోన్ చేశాను. అది ఇప్పుడు బయట ఉంది, మళ్ళీ దాని ముందు ఫోన్ చేస్తే నాతో మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది అని. ఓకేనమ్మా ఓకే ఓకే అంటే ఓకే సరేమ్మా, వాళ్ళు ఒక్కసారి కొంచెం మళ్ళీ అబ్జర్వ్ చెయ్యి అంటే దాన్ని మనకు అబ్జర్వేషన్ ఉంచంతే మధ్యన అంటే స్మోక్ చేస్తున్నట్టు అదేనా మా అనుమానం కాదు అంకల్. యాక్చువల్లీ మధ్యాహ్నం కూడా డబ్బా తీసుకొని ఇంటి బయట నుంచొని ఉండింది. నేను చూస్తే ఇప్పుడు కూడా వెళ్ళింది డబ్బా తీసుకొని. కొంచెం మధ్యాహ్నం అది చేసి వచ్చాక కూడా స్మెల్ వచ్చింది, నాకు అర్థమైపోయింది అది చేసింది అని. అప్పటికి తిట్టాను నేను దాన్ని, కానీ అది నా మీదనే అరిచింది రివర్స్లో. అవునా? ఓకే 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 సరేనమ్మా ఓకే ఫైన్. ఇంకా అంటే మిగతా బిహేవియర్లో ఏం ప్రాబ్లం లేదు కదమ్మా? అంటే ఈ మధ్య కొంచెం కోపంగా మాట్లాడుతోంది. అసలు ఏమైంది అని అడిగినా ఏం లేదు అని అంటోంది. కానీ స్మోకింగ్ది నాకు కూడా ఇవ్వాలని తెలిసింది అంకుల్. ఎందుకంటే నేను కూడా జాబ్కి వెళ్ళి వచ్చేవారికి నార్మల్గానే ఉంటుంది ఇంట్లో. మరి ఇవాళ ఇద్దరం ఒకటే టైం వచ్చేవారికి ఇంకా నాకు అలా తెలిసినట్టుంది. మేబీ ఇద్దరం ఒకటేసారి వచ్చాము ఇంటికి. అప్పుడు దాని బ్యాగ్ది ఓపెన్ చేస్తే అట్లా దొరికింది నాకు. ఓకేమ్మా నేను మాట్లాడతాను. అది ఎందుకు అట్లా చేస్తున్నట్టు చూద్దాం. అంటే ఎప్పుడు మాకు ఏమీ ఇది లేదు కానీ ఎప్పుడు అసలు మాకు ఈ విధమైన బిహేవియర్ లేదు. సరదాగా ట్రై చేస్తుందా ఏంటో చూడాలి మరి.
అక్కడ అక్కడ ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నారమ్మా అక్కడ కోల్స్ లో? కోల్స్ లో ఫ్రెండ్స్ కోసం నాకు తెలీదు అంకుల్, కానీ కాలేజ్ ఫ్రెండ్స్ మరి వాళ్ళ త్రూ ఏమైనా అలవాటు అయిందా అనేది నాకు తెలియదు. కానీ కోల్స్ లో నాకు ఫ్రెండ్స్ లేకపోవచ్చు. కాలేజే అనుకుంటాను అంకుల్, ఎందుకంటే అదొక్కటే టైం మేమిద్దరం వేరే వేరేగా ఉండేది. మిగతా టైం నార్మల్ గా నాతోనే ఉంటుంది. నేను కూడా మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ ఒకసారి మీకు కూడా తెలియాలి కదా అంకుల్, అందుకే. నువ్వు అంటే ఎక్కువ స్ట్రెస్ అయ్యకమ్మా, ఒకసారి నేను మాట్లాడి చూస్తాలే. నువ్వు అంటే ఐడియల్ గా ఉండంతే, న్యూట్రల్ గా ఉండంతే. అంటే ఎక్కువ ఎక్కువ మరి స్ట్రిక్ట్ గా చేసావు అనుకో, మాట్లాడావు అనుకో, అది మళ్ళీ దానికి మోరల్ సపోర్ట్ పోతుంది, అక్కడ నీకు సపోర్ట్ పోతుంది. కానీ నేను ఇంకేం మాట్లాడుకో, జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం. ఓకే అంకుల్. అంటే నీ మీద అక్కడ ఎక్కువ కోపం తెచ్చుకున్నాను అనుకో, నీ దగ్గర మాట్లాడమనిస్తే మళ్ళీ మళ్ళీ మనం అది హ్యాండిల్ చేయడం కష్టం. అందులో ఏంటంటే అలా క్లోజ్ గానే ఉండు. సరే నీ ఇష్టం, అది నీ ఇష్టం, నీది నా ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడంతే. అలా అంటే అప్పుడు ఏమవుతుందంటే న్యూట్రల్ అవుతుంది. ఓకే సరే తెలుసుకున్నా, ఏం చేయలేదు, లేదు రిస్ట్రిక్ట్ చేయలేదు అని అనుకుంటాం. అంటే అంటే నీ వైపుగా చెప్పావు, ఓకే ఫైన్. ఇదైతే నేను ఒకసారి మాట్లాడి చూస్తాను. ఇంకా అంటే మిగతా బిహేవియర్ అంతా ఓకేనమ్మా? అంటే ఫ్రెండ్స్ తో రావడం మిగతాదంతా ఓకే, మొత్తం ఓకేనే, మొత్తం ఓకేనే. ఎందుకు ఫుడ్ సరిగ్గా తినట్లేదండి ఇద్దరు కూడా? అది టైం దొరకక అట్లా అయిపోతుంది అంకుల్. అలా కదమ్మా, అంటే ఇది మీరు ఏంటంటే మీరు చిన్నపిల్లలే కదా, అప్పుడు ఈ టైంలో సరైన డెసిషన్ తీసుకోలేదనుకో, సరిగ్గా ఫుడ్ తినకపోతే మీకు ఇంపాక్ట్ చాలా ఉంటుంది దానివల్ల. అంటే మీకు అమౌంట్ తక్కువ అయితే దానికి ఏం చేయాలో చూడాలి, అంతేగాని అమౌంట్ ఉండి ఫుడ్ తినకపోతే అది వేరే ఇలా ఆలోచిస్తాం. సో కాబట్టి నాకు అది కొంచెం చూసుకోండి అమ్మా. ఇద్దరు కూడా బద్దకించకండి, ఇద్దరు కూడా ఇద్దరు ఇదే కదా. తనకి నీకు కూడా 2 పూట్ల 3 పూట్లు తినాలి, అది కొంచెం అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మీరు ఎంత సంపాదించినా ఆరోగ్యం సంపాదించలేరు. అవును. సో ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చక్కగా మార్నింగ్ చిన్న స్నాక్ అయితే తీసుకోండి, మధ్యాహ్నం స్నాక్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే 2 రోజులు కలిపి చేసుకోండి. అవునవును, అట్లా చేసుకోవడం వల్ల ఇబ్బంది రాదమ్మా. మీరు అది మాత్రం చూసుకోండి. కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చెయ్యి, ఎవరు ఏమైనా ఎదుగుతున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది. యాక్చువల్లీ అడుగుతూ ఉంటాను అంకుల్ దాన్ని, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అది ఇది అని. అప్పుడప్పుడు చెప్తుంది, అప్పుడప్పుడు ఏం చెప్పదు. సో ఒకసారి నాకు అందుకే వాళ్ళ మీదనే కొంచెం డౌట్. అయినా నేను చూస్తాను అంకుల్ ఒకసారి ఏంటి ఎవరు అని, ఒకసారి చూస్తా. అదే ఒకసారి మీరు కూడా మాట్లాడతారు అని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇండియా వస్తున్నాను, మళ్ళీ అది ఇక్కడ మళ్ళీ స్మోకింగ్ కంటిన్యూస్ గా చేసినా మనకు తెలియదు కదా. అవును అంకుల్. ఓకే అంకుల్, అది కూడా వచ్చేస్తుంది లోపలికి. నార్మల్ గానే ఉంటాను అంకుల్. ఓకే అంకుల్, అది వచ్చేసింది. ఓకే 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 అంకుల్, బాయ్. పాపం అంటే చేయించినంత చేయించి ఇప్పుడు నేను అనిపిస్తా. ఎంత యాక్టింగ్. మా చెల్లి వింటుందంట, నవ్వుతుంది. స్పీకర్ లో ఉండే నా ఫోన్. మా మమ్మీ కూడా ఏదో మాట్లాడుతుంది లాస్ట్. ఫోన్ చేద్దాం ఐషుకి అని సంథింగ్. ఇప్పుడే కాదు, ఒక 2 minutes అయ్యాక నడుచుకుంటూ లోపలికి వస్తున్నట్టు చేయి. అయిపోతుంది అనుకున్నారా? అదే దూరంగా ఉంది.
అక్కని అడుగుతున్నా మధ్యలో ఆపద్దామే అంటే నాకు తెలియదు అమ్మని అడుగుతాం.